చెప్పాలి ఎందుకంటే రామ్మోహన్ రావు గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. శ్రీకాంత్ నమస్తే, చెప్పండి. రామనవమికి చాలా ప్రతిష్టాత్మకంగా పశ్చిమ బెంగాల్లో ర్యాలీలు జరుగుతూ ఉంటాయి. వాటిని అడ్డుకుంటుంది దీది, వాటిపైన కాన్సన్ట్రేట్ చేయది దీది ముస్లింల పక్షనే ఉంటుందని చెప్పేసి చాలా రోజుల నుంచి బీజేపీ ఆరోపణలు చేస్తూ ఉంటుంది. అట్లాంటి దీది కూడా పోయినసారి రామనవమికి పర్మిషన్లు ఇచ్చింది, ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగొద్దన్నది. బట్ ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హిందువుల హత్యలకు, పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నటువంటి రామనవమి ఈ ర్యాలీలకు లింక్ చేస్తూ బీజేపీ 5 రోజుల పాటు ర్యాలీలు నిర్వహిస్తోంది. పేరుకు రామనవమి ర్యాలీలు అయినా కానీ ఇది రాజకీయ రామనవమి ర్యాలీలా కనిపిస్తోంది. ఎట్లా చూడొచ్చు అంశాన్ని? శ్రీకాంత్, మీకు అట్లాగే రాజ్యూస్ ప్రేక్షణ నమస్కారం. నమస్తే అండి. కలకత్తా అంటే కాళీమంట, అవును. ఆ తర్వాత రెండంటే ఖచ్చితంగా శ్రీరాముడు ఉంటాయి, రాముడికి. ఎందుకంటే జై శ్రీరామ్ నినాదంతో బీజేపీ ముందుకెళ్తున్నది. పోయినసారి 3వసారి హ్యాట్రిక్ కొట్టిన మమతా బెనర్జీకి గట్టిగా ఎదురించి అటు పక్కన బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు మట్టి గరిపించి ఒక రకంగా ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగింది. కూడా 75 సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగింది. 211 సీట్లు మమతా బెనర్జీకి వస్తే వీళ్ళకి 75 సీట్లు. అవుట్ ఆఫ్ 294 లో ఈ రెండు పార్టీలే గెలుచుకున్నాయి. చిన్న చిన్న పెద్ద సమస్య కాదు. కనుక ఇవాళ జై శ్రీరామ నినాదంతో పోతున్న బీజేపీకి ఒక మంచి, ఈ శ్రీరామనవమి మంచి ఎన్నికలకు ముందు ఒక మంచి అవకాశం ఉంటుంది. అంటే హిందూ మత ఓట్ల పోలరైజేషన్ కోసం బాగా మనకు వస్తుంది. జై శ్రీరామ్ ఎక్కడన్నా ఇప్పుడు మామూలుగా ఎలక్షన్ నినాదంగా వేరు, ఒక పండుగ జరుగుతున్న శ్రీరామనవమిలో ముఖ్యంగా రామ కళ్యాణం, సీతారామ కళ్యాణం జరుగుతున్న క్రమంలో ఖచ్చితంగా వాళ్ళకు ఒక అడ్వాంటేజ్ అంటున్నారు. పండుగ ఇక్కడ పార్టీ జెండాలు ప్రదర్శించకపోయినా, పార్టీ కండువాలు ప్రదర్శించకపోయినా నినాదాలే పార్టీ ఎజెండాగా మారిపోతుంది. అట్లాగే హిందూ మతం యొక్క ఓట్ల పోలరైజేషన్ కోసం మమతా బెనర్జీ కూడా చాలా రోజులు ట్రై చేస్తుంది. మొన్నటి 2021 ఎన్నికల్లో పూర్తి స్థాయిలో తాను హిందూ బ్రాహ్మణ యువతినని, అప్పటిదాకా కులం చెప్పలే, హిందూ మతం గురించి పెద్దగా మాట్లాడేది కాదు. అంతకుముందు 2 సార్లు పంపినప్పుడు. కానీ 3వసారి 2021లో పూర్తిగా నేను హిందూ బ్రాహ్మణ స్త్రీని, నాకు కాళికా స్తోత్రం వద్దు అని అనర్గళంగా నోటీస్ చదువుతూ ప్రదర్శనలు ఇచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే హిందూ మత ఓట్లను ఓన్ చేసుకోవడానికి మమతా బెనర్జీ ప్రయత్నం చేస్తుంది. అంటే అటు అవ్వాలి, ఇటు పువ్వాలు కావాలి, అంటే ముస్లింల ఓట్లు కావాలి, ఇటు పక్కనేమో హిందువుల ఓట్లు కావాలి. అందుకని ఈ పోలరైజేషన్ లో జరిగింది. ఇప్పుడు రెండోది కూడా జరుగుతుంది శ్రీకాంత్. మనకు శ్రీరామనవమి మీద ఒకటైతే, రెండోది ఏంటంటే ఇవాళ మొత్తం ముస్లిం హిందూ మధ్య సమస్య పక్కన పెట్టి, ఇప్పుడు రెండో ఒకటి ఏంటంటే దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం ఎట్లానో అట్లాగే తూర్పు భారతదేశానికి, ఉత్తర భారతదేశానికి మధ్యన అగాధం సృష్టించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తుంది. ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నాయి. ఎందుకంటే బెంగాలీలే అని నినాదంతో పోతున్నాయి. అంటే బెంగాలీలో మీరు ఉత్తర భారతదేశం అంటే గుజరాత్ అవసరం లేదని ఒక రకంగా చెప్పాలంటే, ఉత్తరప్రదేశ్, బీహార్ అంటే బీహార్ ఒక రకంగా పశ్చిమ బెంగాల్ దగ్గరగా ఉంటుంది కనుక బీహార్ మీద పెద్దగా పడదు. కానీ వాళ్ళు పడ్డదంతా కూడా ఉత్తరప్రదేశ్, యోగి ఆదిత్యనాథ్, అట్లాగే గుజరాత్ మోడీ, అమిత్ షా వాళ్ళందరూ అక్కడ కనుక గుజరాత్ రాజకీయాలు ఇక్కడ చెల్లవు, గుజరాత్ రాజకీయాలు ఇక్కడ పనికిరావు అనే నినాదంతో బెంగాల్ మొదటి నుంచి సాంస్కృతిక వారసత్వం కలిగి, సాహిత్య వారసత్వం కలిగి కనుక విప్లవాల కోట కనుక మా తెలుగు మిమ్మల్ని రానివ్వమని చెప్పి డైరెక్ట్ గా మమతా బెనర్జీ హెచ్చరించింది కూడా. ఉత్తర బెంగాల్ ని కూడా మమతా బెనర్జీ టార్గెట్ చేసుకుంది. అక్కడ దీది గర్జించాలని చూస్తుంది. ఎందుకంటే అది బీజేపీ కంచుకోట. ఇవే ర్యాలీలు దాదాపు 150 ర్యాలీలు చేస్తున్నారు. 150 ఊరేగింపులు బీజేపీ చేస్తోంది. ఆల్మోస్ట్ 7-8 లక్షల మంది దీంట్లో పాల్గొనబోతున్నారు. సో అది బీజేపీకి కంచుకోటలాగా ఉత్తర బెంగాల్ మారిపోయింది. సో ఇక్కడ దీది ఎంతవరకు నిలదొక్కుకోగలదు? ఉత్తర బెంగాల్ ఇంకొక సమస్య ఉంది శ్రీకాంత్. ఎందుకంటే చికెన్ నెక్ అక్కడి నుంచి పైన మొదలు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉంది. 22 కిలోమీటర్ల వేయడం పైన ఇప్పుడు మనకు హర్మోజ్ జలసంధి ఎట్లో మనకు మొత్తం 7 సిస్టర్ కు పోవడానికి ఇంక్లూడింగ్ దారి ఉంది అనుకోండి. మిగతా 7 ఈశాన్య రాష్ట్రాలకు పోవడానికి ఒకే ఒక చికెన్ నెక్ ఉన్నది. అది కూడా ఇప్పుడు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉంది. కనుక ఏం చేస్తారంటే కిందికి బంగ్లాదేశ్, పైకి ఏమో సిక్కిము, మనకు చైనా బార్డర్ కూడా కొంచెం అయితే వస్తుంది. కానీ ఈ దశలో మనకు ఏం చేస్తున్నారంటే కింద మీద ఉంది కనుక దాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రాంతం చేస్తామని ఒక విధానాన్ని తీసుకొస్తామని బీజేపీ ప్రకటించింది. అన్యప్రదేశంగా డైరెక్ట్ చెప్పేసింది. ప్రభుత్వం అంటలేదు కానీ బీజేపీ వాళ్ళు అంటున్నారు. పశ్చిమ బెంగాల్ నుంచి చికెన్ నెక్ ను వేరు చేస్తే అప్పుడు పశ్చిమ బెంగాల్ ఆధిపత్యం ఉంటుంది, కేంద్ర ప్రాంతం బంద్ చేస్తే బాగుంటదని. అంటే దానిలో భాగంగా మీరు అన్న ఉత్తర ఆధిపత్యం బీజేపీకి ఆ కొంత ప్రాంతాన్ని తీసుకొని దాన్ని కేంద్ర ప్రాంత ప్రాంతంగా మారుద్దామనే ఆలోచనతో ఉన్నది. దాన్ని దీని పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తుంది కూడా.
చూస్తున్నాం మనం. అన్నిటికంటే మిగతా దేశానికి ఎంతైతే 3000 కిలోమీటర్ల చిల్లర మనకు మన సముద్ర తీరం ఉన్నట్టే, అట్లాగే ఇతర దేశాలతోని ఉన్న దాన్ని చూసుకుంటే పాకిస్తాన్ ఇండియా కంటే రెండింతలు మూడింతలు బంగ్లాదేశ్ ఇండియా మధ్యన మనకు సరిహద్దు ఉన్నది. పశ్చిమ బెంగాల్ మొత్తం రాష్ట్రం సరిహద్దే. అటు అస్సాం కానీ మిగతా 7 సిస్టర్స్ 7 రాష్ట్రాలలో 3 రాష్ట్రాల సరిహద్దు అంతా కూడా మనం బంగ్లాదేశ్ తో పంచుకుంటున్నాం. కనుక పశ్చిమ బెంగాల్ తో సరిహద్దు ఆల్మోస్ట్ 1500 కిలోమీటర్ల దాకా ఉంటుంది పశ్చిమ బెంగాల్ తోని భారతదేశం బంగ్లాదేశ్ సరిహద్దు మనకు. కనుక ఇది కూడా కీలకమైంది. సార్ అంటే ఇప్పుడు ఈ ఉత్తర బెంగాల్ విషయానికి వస్తారు, ఇక్కడ ఇంకొక చిన్న అనుమానం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ బీజేపీ కంచుకోట అని ఇందాక నేను మాటలు చెప్పడం జరిగింది, వాస్తవం కూడా. అండ్ గతంలో 2019 లోక్సభ ఎన్నికల్లో చూసుకుంటే కనుక బీజేపీ ఇక్కడ బలంగా పాగా వేసింది, పాయింట్ నెంబర్ 1. 2021లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ అక్కడ చాలా అఫ్కోర్స్ గట్టిగా పట్టు నిలుపుకుందని చెప్పాలి. అండ్ ఇప్పుడు మమతా బెనర్జీయే డైరెక్ట్గా బాధ్యతలు తీసుకొని ఉత్తర బెంగాల్ని టార్గెట్ చేస్తోంది. సో అంత ఈజీగా మోరోవర్ ఏంటంటే ఇక్కడ దాదాపు వందలాది శకటాలను బీజేపీ ప్రదర్శిస్తోంది. పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి హిందువుల హత్యను ఇక్కడ బేస్ చేసుకొని ప్రచారాలు చేస్తోంది. ఇక్కడ జై శ్రీరామ్ నినాదం అంటే ఒక్కసారి పిలిస్తే రీసౌండ్ వస్తుంది. సో దీది ఎంతవరకు అక్కడ నెగ్గగలుగుతుంది? మొండి మనిషి, ఇది సమస్య లేదు చాలా వరకు. అంతేందుకు ఉత్తర బెంగాలే కాకుండా సింగూర్ లో కూడా, ఇప్పుడు ఉదాహరణ సింగూర్ అయితే ఉత్తర బెంగాల్ కాదు కదా, మరి అప్పుడు సువేంద్ర అధికారి ఇచ్చింది కదా మమతా బెనర్జీగా. ఇటు పక్క దక్షిణ బెంగాల్లో కూడా ముఖ్యంగా కలకత్తా నగరంలో ముఖ్యంగా బీజేపీ ఎట్లా వేలుకుంటుంది శ్రీకాంత్. మీకు పట్టణ ప్రాంతాలు నగర ప్రాంతాల్లో ఖచ్చితంగా బీజేపీ బలం ఉంది. అదే ఇవాళ దగ్గరగా సెకండ్ పొజిషన్ వాళ్ళే కదా. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ గెలిచిన చాలా సీట్లలో సెకండ్ పొజిషన్ కాంగ్రెస్ కాదు, కమ్యూనిస్ట్ అంతకంటే కాదు కదా, సెకండ్ పొజిషన్ బీజేపీ వచ్చింది. కనుక దక్షిణ బెంగాల్లో కూడా ఎక్కడా కూడా మిగతా వాడిని డిపాజిట్లు పోయినాయి కదా, కమ్యూనిస్ట్ పార్టీలకు కాంగ్రెస్ పార్టీకి ఒక్కదానికి డిపాజిట్ రాలేదు. కనుక సమస్య బాగా దగ్గర ఫార్ ఉన్నది. కానీ మొండి మనిషి అయిన దీది ఏం చేస్తుంది అంటే బెంగాలీ జాతి భావన రేకెత్తిస్తున్నది. అట్లా హిందూ మత ఓటర్ పోలరైజేషన్ ప్రయత్నం చేస్తుంది. మీరన్న జై శ్రీరామ్ అంటే నేను కూడా జై శ్రీరామ్ అంటారు. నేను హిందూ వానికైతే బ్రాహ్మణ శ్రేణి, నేను కూడా జై శ్రీరామ్ అంటుంది. అంటే డి అంటే డి అంటుంది. కనుక ఇప్పుడు ఏమవుతుందంటే 211 సీట్లు గెలుచుకున్న మన తృణమూల్ కాంగ్రెస్ ఎక్కడ తగ్గించాలి, 148 కానీ తగ్గించాలి. 294లో మ్యాజిక్ ఫిగర్ 148, 147 పడిపోతే తప్ప వీళ్ళు రాలేరు. 147 పడిపోయినా కూడా వీళ్ళు 1-2 మెజార్టీతో ఉంటే మరి మళ్ళీ బీజేపీకి ఇచ్చే అవకాశం కూడా ఉంటది. కనుక మంచి మెజార్టీ రావాలంటే ఎవరికి 150 దాటితే వాళ్ళు మెజార్టీ లెక్క. కనుక దీని మెజార్టీ తక్కువైనా ఈసారి మళ్ళీ దీదే గెలుస్తుందని ఒక మాత్రం మాట అంటున్నారు. ఎందుకంటే బెంగాలీల జాతి మొదటి నుంచి కూడా జాత్యహంకారం ఎక్కువ మిగతా వాటికంటే. వాళ్ళు వాళ్ళకి రాకపోతే మనందరం భారతదేశం ప్రపంచం అంతా దేశం అంతా వాళ్ళకి రాలేదు. రవీంద్రనాథ్ ఠాగూర్ బదులు వంగదేశం బదులు వంగదేశం బదులు బంగదేశం చూస్తున్నాం కదా. ఈస్ట్ ఇండియా కంపెనీ వారికే కొయ్యగా మారిపోయింది. అది అనుమతి ఇచ్చింది వాళ్ళే కావచ్చు బెంగాల్ నుంచే. కానీ తర్వాత ఢిల్లీకి మారడానికి బెంగాల్ ఆధిపత్య ధోరణి కారణం ఏది వీళ్ళు మారడానికి. కానీ ఇప్పటికి కూడా ఏంటంటే దీది తనదైన రీతిలో బెంగాలీ వనితగా బెంగాలీ దీదీగా ఖచ్చితంగా ఫోకస్ అవుతున్నది. ప్రజలు కూడా దీది వైపే ఉన్నారు. కానీ బీజేపీ వైపు కూడా ఎప్పుడైతే ఓట్ల పోలరైజేషన్ అయిందో కమ్యూనిస్టుల ఓట్లు అట్లాగే కాంగ్రెస్ ఓట్లు కూడా దీదీకి కలిసినా దీదీకి వ్యతిరేకమైన ఓట్లు కూడా పెరుగుతున్నాయి. కానీ ఇంకొక మాట కూడా చెప్పుకోవచ్చు, అభిషేక్ బెనర్జీ ఎవరైతే ఉన్నారో మన దీదీ వాళ్ళ మేనల్లుడు, తాను ఇవాళ మొత్తం చక్కెర దింపుతున్నాడు.